బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా కొంత ప్రచారంలో కొంత వెనకబడిందనే చెప్పాలి. సో క్యాండిడేట్ అనౌన్స్ చేసేటువంటి విషయం దగ్గర నుంచి కూడా సో ఎన్నికల ప్రచారం వరకు కూడా కొంత బీజేపీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పోలిస్తే కొంత వెనకబడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్పిన వైపు బీజేపీ అలానే బీఆర్ఎస్ అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అంటే వాళ్ళని మోరల్ గా వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషంలో ఇటు బండి సంజయ్ కూడా ఎన్నికల ప్రచారంలోకి ఎంటర్ అయ్యారు. సో ఎక్కడికక్కడ ఆయన ఇటు మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మరోవైపు ఆయన ఇటు మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసి ఇంకా రకరకాల ఆరోపణలు అయితే బీజేపీ నుంచి వచ్చాయి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా గెలిచి తీరుతామని చెప్పని బీజేపీ చెప్తోంది. సో మా ప్రతినిధి రాజేష్ నారు సో బీజేపీ కార్యం దగ్గర రాజేష్ తో మాట్లాడదాం. సో రాజేష్, మొత్తం మీద ఎన్నికల ప్రచారానికి దాదాపుగా ఎన్నికల ప్రచారం ముగిసినట్టే. సో ముఖ్య నేతలంతా కూడా గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ బస్తీలో ప్రచారం చేశారు. సో మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ కొన్ని తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు ఎన్నికల ప్రచారంలో. సో మైనారిటీ ఓట్లు ఇక్కడ కీ ఫ్యాక్టర్ గా ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ ఇటు మైనారిటీలు ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసేటువంటి కామెంట్సే కావచ్చు. సో మరోవైపు అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి చేసేటువంటి కామెంట్సే కావచ్చు. సో ఇక రకరకాల కామెంట్స్ ఇటు రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతలను ఉద్దేశించి చేసేటువంటి కామెంట్సే కావచ్చు. సో ఓవరాల్ గా కనుక చూస్తే సో బీజేపీ ప్రచారం ఎలా సాగింది ఈ 17 రోజుల పాటు? సో బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అంచనాలు ఏంటి గెలుపు మీద? మొత్తానికి 17 రోజుల పాటు సాగినటువంటి ఒక ప్రచార కార్యక్రమానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కాస్త ఆలస్యంగానే అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఆలస్యంగానే ప్రచారాన్ని మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో మొదటి నుంచి అన్ని తానే కిషన్ రెడ్డి అంతా కూడా నడిపిస్తున్నారు. క్యాండిడేట్ అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అంశాన్ని మొదలుకొని ప్రచార బాధ్యతలంత వరకు కూడా ఆయనే అన్ని తానే వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అందరూ ప్రచారంలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ ఒకరిద్దరు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు తప్పితే మిగతా దాదాపు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు అందరూ కానీ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ 17 రోజుల ప్రచార కార్యక్రమంలో స్టార్ క్యాంపెయిన్ లిస్టును కూడా భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసింది. అందులో చాలామంది రాలేదు. నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి లాంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఈ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి పార్టీ క్యాడర్ పార్టీ నాయకత్వం అంతా కూడా భావించింది. కానీ చివరి క్షణంలో అది రద్దయింది. కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ గెలవలేదు. గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సీట్లు రాలేదు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కొన్ని కార్పొరేట్ స్థానాలు గెలవగలిగింది. అయితే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కావడము, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 70,000కు పైగా ఓట్లు పోల్ కావడంతో ఎలాగైనా ఈ సీట్ తమ ఖాతాలో పడబోతుంది. దానికి తోడు గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి, దుబ్బాక ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంలో అంటే ఉప ఎన్నికల సెంటిమెంట్ తమకు కలిసి వస్తుంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా బీహార్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇక్కడ రిపీట్ కాబోతుంది. దానికి తోడు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. 2 ఏళ్ల పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. గతంలో ఈ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన వ్యతిరేకత, ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పైన వచ్చినటువంటి వ్యతిరేకత, ఈ రెండు కూడా తమ బాగా కలిసి వస్తాయనేటువంటి ఒక అంచనాలో భారతీయ జనతా పార్టీ ఉంది. దాంతోపాటుగా కిషన్ రెడ్డి స్వతహాగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ కావడం, అందులో మైగ్రేట్స్ ఎక్కువగా ఉండడము, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో సెటిలర్స్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటుగా జనసేన టీడీపీ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం లాంటి అంశాలన్నీ కూడా తమకు కలిసి వస్తాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. సో మొత్తం మీద అది బీజేపీ పార్టీ, ముఖ్యంగా జనసేన కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి జనసేన ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. ఇక టీడీపీ అధికారికంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ కూడా సో టీడీపీ సానుభూతి పరులంతా కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు వేస్తారనేటువంటి నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. సో గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లకు మించినటువంటి ఓట్లు వస్తాయని చెప్పేసి బీజేపీ నాయకులైతే ఆశాభావంతో ఉన్నారు. సరే, గెలుపోవటంలో విషయాన్ని పక్కన పెడితే పరువు దక్కించుకునేటువంటి రీతిలో ఓట్లు వస్తాయనేటువంటి ధీమాతో అయితే బీజేపీ నేతలు ఉన్నారు. సో ఎందుకంటే ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా ఓట్లు సాధించాల్సినటువంటి అవసరం బీజేపీ మీద ఉంటుంది. సో గెలిచినా గెలవకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి ఇది కిషన్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే ఆయన లోక్సభ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి. ఇక బీఆర్ఎస్ పార్టీ సో మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత అంటే ఇటు ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ నోటిఫికేషన్ రానప్పటికీ కూడా అంతకంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి సో ఎన్నికల ఫీల్డ్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది.
సో ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ప్రచారం చేస్తూనే హైడ్రా లాంటి హైదరాబాద్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూనే గత 10 ఏళ్లలో హైదరాబాద్కు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి అంశాలని కేటీఆర్ ప్రధానంగా తన రోడ్ షోలో తీసుకెళ్లారు. సో మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటువంటి పనిని కేటీఆర్ చేశారు. సో ఆయన రౌడీ అని చెప్పని, వీధి రౌడీ అని, ఆకు రౌడీ అని చెప్పని, సో నోటికి ఎంత వస్తాంటి మాటలన్నీ కూడా కేటీఆర్ అనేశారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి సో ఎన్నికలకు అంటే ప్రచారానికి ముందు సో మాగంటి సునీతకు సంబంధించి ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబంలో జరిగినటువంటి అంశాలను ఆయన కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చింది. సో ఓవరాల్ గా అయితే సో ప్రచారం ముగిసినప్పటికీ కూడా ఒక అంశాన్ని అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్ లో ఉంచేటువంటి